బాగానే హ్యాపెనింగ్ టైంలోనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. ఆ ఖాళీ అనిపించుంటుంది కదా కొంతకాలం. అవునండి, అనిపిస్తుంది. అంటే సడన్గా ఏంటిది అంటే ఇట్స్ బిగ్ చేంజ్. అది ప్రిపేర్ అయ్యి తీసుకున్న డెసిషన్, కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అయినా కూడా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత కంటే ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే నేను ఇప్పుడు ఏంటి కొన్నిసార్లు అనిపిస్తుంది, ఓకే ఐఎమ్ హోమ్ మేకర్ అయి ఉండొచ్చు, ఇట్స్ నాట్ బ్యాడ్ థింగ్, బట్ అది ఒక్కటే చేయడం నాకు అలా ఒకటే చేయాలనుకుంటే చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి ఇవన్నీ నేర్చుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ సంథింగ్. అదే అది మిస్ అయిపోతారు అక్కడ. ఎస్, అది ఏంటి నౌ ఐ హ్యావ్ టు ఫిగర్ దట్ అవుట్. So, of course you have to figure it out, and just because you're financially comfortable, ఆ సాటిస్ఫాక్షన్ అయితే రాదు కదా. రాదు. అంటే ఏదో పని చేసే డబ్బుల కోసం ఒక్కటే కాదు కదా. అలా అవుతే దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ టు డూ. అలా కాదు, we want to be active, busy and do and make a mark in the public space also. అందులో మీలాంటి వారు. of course అవును. యాక్చువల్లీ ఏ ఇయర్లో అయింది మీ పెళ్ళి? 2006 నుంచి ఇప్పటి వరకు ఇట్ ఈస్ వాట్ 18 years? 16 years. పిల్లలకి ఎంత ఏజ్ లేయా? 14. మా అమ్మాయికి 14 అండ్ మా అబ్బాయికి 12. హీ లుక్స్ లైక్ అన్ 8-year-old, కానీ హీఈస్ వెరీ స్కినీ అండ్ స్మాల్. సో వాడు చిన్నగా ఉంటాడు. అమ్మాయి 14. అమ్మాయి మీ చిన్న చెల్లెల్లో ఉంటుందేమో. మీరే 14 కంటే కొంచెం ఒక 4-5 అటు ఇటుగా కనిపిస్తారు. 18 or 19. అంటే ఇప్పుడు ఈ ఫేజ్ లో అలాగే ఉండొచ్చు, ఇంకొక 5 ఏళ్ళు దాటితే తేడా వస్తుంది. ఐఎమ్ థింకింగ్. సో ఫర్ నౌ కొంచెం అలాగే ఉంది. సో పిల్లలు అక్కడ పుట్టారు. అండ్ ఎలా ఉంటారు మీ వారు? ఈజీ అంటే అరేంజ్డే కదా మీ పెళ్ళి? మంచి డాక్టరు, అందులో అమెరికాలో డాక్టర్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ సెటిల్డ్ ప్రొఫెషన్స్ అని తెలుసు. ఎవ్రీబడి నోస్. సో మీరు నచ్చారా చూడంగానే అప్పుడు? నేనండి, నన్ను చూసినప్పుడు ఆయన చూసినప్పుడు మీకు నచ్చారా? కొంచెం లేట్గా అడుగుతున్నాను కానీ క్యాజువల్గా ట్రైంగ్ టు అండర్స్టాండ్. అంటే వెన్ యూ హ్యావ్ ఆల్ సెట్ లైఫ్, ఒక వ్యక్తితో ఇవన్నీ వదులుకుని మీరు వెళ్ళారంటే ఏదో ఒక సెన్సిబిలిటీనో లేకపోతే ఇంట్లో అమ్మ వాళ్ళని చెప్పిన మాటలో ఏదో ఒకటి పనిచేసి ఉండాలి. లేదండి, అంటే నాకేమనిపించిందంటే ఆ పర్సన్ ఎవరినైతే నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంటున్నాను, ఆయనని మీట్ అయినప్పుడు నాకు కావాల్సిన కంఫర్ట్ మొత్తం, నాకు ఏమవుతే సెక్యూర్డ్గా అనిపిస్తుందో, నాకు ఏమవుతే ఒక ఎక్కడ నాకు ఇదేంటి ఇదేదో ఇలా అని ఎప్పుడు అనిపించలేదు. ఇన్సెక్యూర్గా కానీ ఇది కానీ అనిపించలేదు. బికాస్ నేను ఆర్టిస్ట్ని, ఆయన అర్థం చేసుకోవాలి దట్ మై లైఫ్ స్టైల్ వాజ్ డిఫరెంట్ బిఫోర్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాను, కొంచెం అడ్జస్ట్ చేయడానికి టైం పడుతుంది. ఇవన్నీ తెలుసుకోగలిగి అడ్జస్ట్ అయ్యే నేచర్, కొంచెం మనకి టైం ఇచ్చి మనల్ని రిస్ట్రిక్ట్ చేసేయకుండా. అవును, ఎప్పుడు రిస్ట్రిక్షన్ పెట్టలే, దేంట్లోనూ పెట్టలేదు. సో రిస్ట్రిక్ట్ చేసేయకుండా మనల్ని అంటే మన రెస్పాన్సిబిలిటీ అన్నీ చేస్తుంటే రెస్ట్రిక్ట్ ఎందుకు చేస్తారు? సో ఇలాంటి పాజిటివ్ థింగ్స్ చాలా చూసాను. బ్రాడ్ మైండెడ్గా ఉండడము. రెస్పాన్సిబిలిటీ అంతా చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే లైక్ మనం ఒక మదర్గా చేయాల్సినవన్నీ చేసామనుకోండి, దెన్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఎందుకు ప్రాబ్లం ఉండాలి? కరెక్ట్, ఉండదు కదా. ఇప్పుడు నేను నా రెస్పాన్సిబిలిటీ పక్కన పెట్టేసి, పిల్లల్ని పక్కన పెట్టేసి అప్పుడు నేను ఇవన్నీ చేసి తిరుగుతూ ఉన్నాను అనుకోండి, అప్పుడు దెన్ హీ కెన్ క్వశ్చన్ మీ. కానీ ఇట్స్ అ టైమ్ బీయింగ్, బికాస్ ఇట్స్ అ ప్రాజెక్ట్, ఎక్కడికో అవుట్ ఆఫ్ టౌన్ వెళ్ళాను అందుకని వెళ్ళి చేశాను అన్నప్పుడు దెన్ వీల్ టాక్ అండ్ అడ్జస్ట్. రైట్, ఓకే నేను ఇన్ని రోజులు వెళ్తున్నావా, ఓకే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్, యూ గో. అలా అది. సో బట్ ప్రిఫరెన్స్ ఆబ్వియస్లీ ఆయన కెరియర్కి, బికాజ్ ఆయన చాలా బిజీ డాక్టర్ కాబట్టి. కెరియర్ ఆయనది, హీస్ ద నంబర్ 1 డాక్టర్ ఇన్ దట్ ఏరియా. అబ్బో, ఫుల్ హీస్ వెరీ దిస్ థింగ్. ఆయన హీస్ బిజీ బట్ హీల్ నెవర్ షో దట్. ఆయన చూస్తే డాక్టర్ లాగానే అనిపించారు. హీల్ కమ్ అండ్ బీ లైక్, ఓకే వచ్చేసాను నేను, ఇస్ దర్ ఎనీ ప్లాన్, ఏదైనా రీల్ తీయాలా, ఏదైనా ఫొటోస్ షూట్ ఉందా, హీల్ ఆస్క్ మీ. ఓ లేదా, ఓకే అయితే రిలాక్స్ అయిపోవచ్చా, ఓకే. అంటే హీఈస్ సో ఇన్వాల్వ్డ్. నేను చేసేది కూడా ఆయనకి ఇంపార్టెంటే, పిల్లలు చేసేది కూడా ఇంపార్టెంటే. పిల్లలు నాకు పలానా మూవీకి వెళ్ళాలని ఉందంటే తీసుకెళ్తారు వెంటనే.
సో అలా సో హీఈస్ అంటే హీఈస్ వెరీ నైస్ అండి. అందుకనే ఇట్ ఇస్ నాట్ అ టఫ్ డెసిషన్ ఫర్ మీ. సో ఇట్ వాస్ ఈజీ ఫర్ యూ టు మేక్ దట్ చాయిస్. ఎస్. కానీ మా వరకు ప్రేక్షకుల వరకు ఎలా ఉంటుందంటే, అమెరికాలో అందరికీ తెలిసిన విషయం ఒకటి, నేను కూడా అక్కడ కొంతకాలం ఉండొచ్చాను కాబట్టి అయినో, ఎంత సెటిల్డ్గా వెల్ ఆఫ్గా ఉన్నా మన గిన్నెలు మనమే కడుక్కోవాలి. కరెక్టా కాదా? అంతే కదా, అది అందరికీ తెలిసిందే. నా కొత్త ఏం లేదు. యాక్చువల్లీ యు నో వాట్ స్వప్న, మేము దిగాను ఫ్లైట్, దాని కస్టమ్స్ దగ్గర నించున్నాను. అండ్ దెన్ వాళ్ళు ఫింగర్ ప్రింటింగ్కి పెట్టమంటే ఫింగర్ ప్రింటింగ్కి పెడుతున్నాను, అదేమో డ్రైగా ఉంది నా హ్యాండ్స్. సో ఫింగర్ ప్రింటింగ్ సరిగా క్యాప్చర్ చేయట్లేదు. అది ఇదంతా 2006లో. ఇది ఇప్పుడు జస్ట్ నేను 2 weeks బ్యాక్ వచ్చాను కదా అప్పుడు. దెన్ అతను అన్నాడు, ఓ మీది డ్రైగా ఉన్నాయి, శానిటైజర్ వేసుకోండి అన్నాడు. వేసుకుని మళ్ళీ పెడితే చాలాసేపు అలా కుస్తీ పడిన తర్వాత ఫైనల్లీ 15 minutes తర్వాత అది అయిన తర్వాత అతను, ఎందుకు మీ హ్యాండ్స్ అంత డ్రైగా ఉన్నాయి అన్న. ఏమో అండి డ్రైగా ఉంటాయి నా హ్యాండ్స్ అంటే, ఏంటి అక్కడ గిన్నెలు బాగా తోముతారా మీరు నడుతున్నారు? హౌ డు యు నో? కానీ గ్లౌజ్ వేసుకుని తోముతాను, అది వేరే విషయం. ఎంత కేర్ తీసుకున్నా అంటే ఇట్స్ సో అంత మరి కూర్చొని ఉండలేం కదా ఇంటి పని అన్నప్పుడు. యూ హ్యావ్ టు ఆబ్వియస్లీ, అండ్ మన ఇల్లు అన్నప్పుడు ఉంటుంది. బట్ అంటే ఐమ్ జస్ట్ థింకింగ్ అలౌట్, బికాస్ డాన్స్ ముద్రలు పెట్టి మంచి హీరోయిన్గా నెయిల్ పాలిష్ వేయి, ఇంకా పెడిక్యూర్ చేయి, ఆ ప్లేస్ నుంచి మనం ఎంత ఇష్టపడి వెళ్ళినా యూ వెంట్ టు అ ప్లేస్ ఆఫ్ అ లాట్ ఆఫ్ వర్క్, ఫిజికల్ వర్క్. ప్రాబబ్లీ ఇంత పబ్లిక్ అప్లాజ్ ఉండదు అక్కడ ఆ స్పేస్లో. ఇంటికి మీరు పరిమితం అయిపోతారు, అందరూ చేసేస్తున్నారు, మనం అయ్యో ఆగిపోయామనే ఫీలింగ్ ఉంటుంది. వీటన్నిటిని ఎలా డీల్ చేస్తారు లయ? ఇట్స్ డిఫికల్ట్ అండి. ఇట్స్ బిగినింగ్లో చాలా డిఫికల్ట్గా ఉండేది, తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. తర్వాత ఒక రకంగా నాకు ఆ ఇండిపెండెంట్గా ఉండడం ఎంజాయ్ చేస్తున్నా. అంటే నేను నా పనులు నేనే చేసుకోవడం, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. ఇప్పుడు మా డ్రైవర్ రాలేదు, టైంకి రాలేదు అంటే నేను అరవక్కర్లేదు. కరెక్ట్. అలాంటి లేదు, నేనే డ్రైవ్ చేసుకున్న థింగ్స్ తెచ్చుకోవచ్చు. ఇలాంటివన్నీ అంటే దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. కానీ అలాంటి ఇండిపెండెంట్గా ఉండే ఇది కూడా చాలా నచ్చింది నాకు. తెలుగు వారందరూ ఖుషి అయిపోతారు మిమ్మల్ని చూసి, సంతోషపడిపోతుంటారా? పడతారు. గుర్తుపడతారా గ్రోసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు? కొంతమంది, ఎక్కువ మంది గుర్తుపట్టరు. పెద్ద అంటే చూస్తారు అంటే ఎక్స్పెక్ట్ చేయరు అనుకుంటాను. పెద్ద ఎవరో ఇండియన్స్ అని అనుకునే లోపల వెళ్ళిపోతాము. సో పెద్ద గుర్తుపట్టరు. కానీ ఫంక్షన్లకు అన్నీ వెళ్తే, మన లోకల్ ఈవెంట్స్కి అన్నీ వెళ్తే అవును అప్పుడు గుర్తుపడతారు. ఏమంటారు గుర్తుపట్టి? లాయ గారు మీరా, ఎంత మారిపోయారు, ఇది అది ఏదో అంటారు. అలా ఎలా మారిపోయారని? మారిపోయానంటే మరి ఏమో నాకు ఇది డౌట్ యాక్చువల్లీ. మారిపోయానంటే ఏంటని నాతో చెప్తారు చాలాసార్లు. మీకేం అనిపించట్లేదా? మీరు ఇంచుమించు అలాగే ఉన్నారు నాకైతే. కొంచెం అంటే అదే కొంచెం దగ్గు ఉందని కొంచెం సోబర్గా సాఫ్ట్గా ఉన్నారు తప్ప, లేకపోతే అప్పుడు కూడా అలాగే ఉన్నారు. నేను అదే బట్ టీవీ 9లో ఉన్నప్పుడు నేను చూశాను కదా, అది కొంచెం ఆనెస్ట్గా చెప్పాలంటే అబద్ధాలు చెప్పను, అందులో కెమెరా ఉంది కాబట్టి కొంచెం కళ్ళలో దిగులు కనిపిస్తుంది. ఇద్దరు మీ వారినైనా మిస్ అవుతున్నారు, పిల్లలనైనా, లేదా అమ్మ వాళ్ళని మిస్ అయిన దిగులు అంతా ఇప్పుడు బయటకు వస్తుంది. కానీ అదేం కాదు. ఐ థింక్ ఐఎమ్ లిటిల్ సిక్, అంతకంటే ఏం లేదు, తప్ప ఇంకేం లేదు. బట్ అదర్వైజ్ ఐ మీన్ లయ సిటీకి వచ్చారనగానే ఎవ్రీబడి వాజ్ వెరీ హ్యాపీ. అది